దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 26. భార్గవ్ కార్లో పెట్రోల్ కొడుతున్న స్పందన. భార్గవ్ తనని చూశాడా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఫామ్ హౌస్ కూడా చాలా బాగుంది అన్నయ్య అంటుంది కావ్య అంతా చూస్తూ. ఎంతసేపు ఇలా బయట ఉంటావు? రూమ్లోకి పదా అంటూ చెల్లెలు చేయి పట్టుకొని రూంలోకి తీసుకెళ్తాడు. తర్వాత కావ్యకి తల్లిదండ్రులు ఆస్తుల గురించి ఆశపట్టం గుర్తొచ్చి, సారీ అన్నయ్య, మా అమ్మా నాన్న బుద్ధుల గురించి విని చాలా కోపం వచ్చింది, కానీ నేను మాత్రం వాళ్ళ ముగ్గురులాగా కాదు అని అంటుంది. ఆ విషయం నువ్వు నాకు వేరే చెప్పాలా? నువ్వు మంచిదానివి కాబట్టే ఈ అన్నయ్యకి ప్రియమైన చెల్లివి అయ్యావు అని అంటాడు. తర్వాత కావ్యకి హృదయ్ హెల్త్ విషయం గుర్తొచ్చి, ప్రియాంకని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటావు అనుకున్నాను అన్నయ్య, కానీ భగవంతుడు అసలు మంచివాడు కాదు అని అంటుంది భగవంతుడి మీద కోపంతో. ప్రియాంకతో పెళ్లి అంటూ మాట్లాడుతుంటే తనతో ఎంగేజ్మెంట్ జరగబోయే క్షణాలని, తనకి ఉంగరం పెట్టబోతూ కుప్పకూలిన సంఘటన గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. అంతలో స్పందన డోర్ దగ్గరికొచ్చి, టిఫిన్ రెడీ అయింది హృదయ్ గారు, వేడివేడిగా తిందుగాని రా కావ్య అని అంటుంది. ఇప్పుడే వస్తాం వదినా అని పద అన్నయ్య అంటూ ఇద్దరు వెళ్తుంటారు. కొద్దిసేపటికి స్పందన ఇద్దరికి హాట్ ప్యాక్ల నుంచి ఇడ్లీ తీసి వడ్డిస్తుంది. మా ఇద్దరికి పెడుతున్నావు, నువ్వు బాబు తినడం లేదేంటి వదినా అని అడుగుతుంది. ఆ మాటలకు స్పందన తడబడుతుంటే హృదయ్కి మాత్రం కిచెన్లో ఎక్కడో ఒక మూల కూర్చొని పచ్చడి మెతుకులు తినడం గుర్తొచ్చి తన వైపు ఆ క్షణం జాలి పడుతూ చూస్తుంటాడు. ఏంటి వదినా అలా తడబడుతున్నావు? త్వరగా వెళ్ళి బింకుని తీసుకొనిరా, నలుగురం కలిసి టిఫిన్ చేద్దాం అని అంటుంది. బాబు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాల్సిన విషయం హృదయ్కి గుర్తొచ్చి, వెళ్ళి బింకుని తీసుకురా, టిఫిన్ పెట్టి టాబ్లెట్ వేయాలి కదా అని అంటాడు. టైంకి టాబ్లెట్స్ వేస్తేనే ఆ గాయం తగ్గుతుంది వదినా, త్వరగా తీసుకొనిరా అంటూ కావ్య తొందర పెడుతుంటే, సరే అన్నట్టుగా తల ఊపి స్పందన రూంలోకి వెళ్తుంది. కొద్దిసేపటికి హృదయ్ పక్కగా బాబుని కూర్చోబెడుతుంది. అలా డైనింగ్ టేబుల్ మీద హృదయ్ పక్కన కూర్చోవటం బాబుకి సంతోషంగా అనిపిస్తూ కళ్ళు మెరుస్తుంటాయి. ఆ సంతోషం హృదయ్ మనసులో ఉన్నా కూడా బయట పట్టలేదు. నువ్వు కూడా కూర్చోవదినా, అందరం కలిసి మాట్లాడుకుంటూ టిఫిన్ చేద్దాం అంటుంది కావ్య. లేదు కావ్య, నేను తర్వాత చేస్తాను అని అంటుంది. వీల్లేదు, మా అందరితో పాటు నువ్వు కూర్చోవాల్సిందే అంటుంది కావ్య. కావ్య మాటలకు కంగారు పడుతుంటుంది. పాపం రోజు పచ్చడి మెతుకులతోనే తింటుంది, కనీసం ఈరోజైనా కడుపు నిండా తిననిద్దాం అని మనసులో అనుకొని, తను చెప్తుంది కదా, మాతో పాటు నువ్వు కూడా కూర్చో అని అంటాడు. కానీ స్పందన వసుంధరాదేవి గారిని దృష్టిలో పెట్టుకొని అలా కూర్చోటానికి భయపడుతుంటుంది. కావ్య ఆ ఇద్దరిని అలా చూసి మనసులో మాట్లాడుకుంటూ, ఉన్నన్ని రోజులు అన్నయ్య సంతోషంగా ఉండాలి అంటే పెద్దమ్మ పెద్దనాన్న చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ త్వరగా కలవాలి అని మనసులో అనుకొని కావ్య లేచి వచ్చి స్పందన చేపట్టుకుని హృదయ్కి మరో పక్కన కూర్చోబెడుతుంది. స్పందన అలా కూర్చోవటం చూసుకొని భయపడుతుంటే బింకుకి వినపడకుండా కావ్య ఆ ఇద్దరి మధ్యకొచ్చి, అన్నయ్యతో బెడ్షీట్ చేసుకొని బిడ్డని కనడానికి వచ్చిన నువ్వు అన్నయ్య పక్కన కూర్చోడానికి ఇలా భయపడితే ఎలా వదినా అని అంటుంది. ఆ మాటలు విని స్పందన హృదయ్ వైపు చూస్తుంటే హృదయ్కి ఆ రిలేషన్ ఇష్టం లేక కోపంగా ఉంటాడు. ఆ ఇద్దరిని పక్కపక్కన చూస్తున్న బింకు కూడా సంతోషపడుతుంటాడు. కావ్యని ఆ ఇద్దరికి వడ్డిస్తూ, ఒక్క మాట చెప్పనా, మీ ఇద్దరిని ఇలా పక్కపక్కన చూస్తుంటే నిజంగానే దంపతుల్లాగా ఉన్నారు అని అంటుంది. చెల్లెల మాటలు హృదయ్ మనసుకి కష్టంగా ఉన్నా తనని ఏమీ అనలేకపోతుంటాడు. ఇలా కావ్య ఇద్దరి ప్లేట్స్లో టిఫిన్ వడ్డించి వెళ్ళి కూర్చొని, ఇక కానివ్వండి, నువ్వు కూడా తిను బింకు
అంటూ బింకుకి ఇడ్లీ తుంచి నోటికి అందించింది. థ్యాంక్స్ అండి అన్నాడు పింకు అలా తినిపించినందుకు. అండి కాదు, మీ అమ్మని నేను వదిన అని పిలుస్తున్నాను కాబట్టి నేను నీకు అత్తయ్యనవుతాను అంటూ తినిపిస్తూ ఉంటుంది. వారిని చూస్తూ హృదయ్ తింటున్నాడు కానీ స్పందన మాత్రం ఇంకా బెదురుగానే ఉంటుంది. హృదయ్ అది గమనించి కావ్యకి వినపడకుండా తన చెవి దగ్గరకొచ్చి, నువ్వు ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా మా చెల్లెలు సంతోషం కోసం తిను అని అంటాడు. సరే అని తల ఊపి ఇక వాళ్ళతో పాటు తింటూ ఉంటుంది. హృదయ్ అలా టిఫిన్ చేస్తూ, స్టడీస్ అయిపోయాయి, ఆర్థోపెడిక్ కంప్లీట్ చేశావు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు కావ్య అని అడుగుతాడు. చెప్పడం మర్చిపోయాను అన్నయ్య, నేను ఈ సిటీకి రాకముందే ఓ క్లినిక్లో ఆర్థోపెడిక్ పోస్ట్కి అప్లై చేశాను. ఆ జాబ్ కూడా ఈరోజే కన్ఫర్మ్ అయింది. ఇక రేపటి నుండి జాబ్కి వెళ్ళిపోతాను అని అంటుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. ఇంతకీ గోవిందు జైలు నుంచి వచ్చాడంట కదా, వాడేం చేస్తున్నాడు అని అడుగుతాడు హృదయ్. వాడి బొంద, వాడేంటి చేసేది, తాగటం తినడం తప్ప వాడు ఏమీ చేయడు అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ ఈ తల్లి కొడుకు మాత్రం మౌనంగా వాళ్ళ మాటలు వింటూ టిఫిన్ చేస్తుంటారు. కాసేపటికి కావ్య టిఫిన్ చేయటం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆఫీస్కి వెళ్తూ, నన్ను మా హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తావా అన్నయ్య అని అడుగుతుంది. డ్రాప్ చేస్తాను, ఇప్పుడే వెళ్ళి డ్రెస్అప్ అయి వస్తాను అని చెప్పి హృదయ్ రూంలోకి వెళ్తాడు. స్పందన మనసులో ఆలోచించుకుంటూ, ఆఫీస్ అంటే గుర్తొచ్చింది, నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. ఎక్కువ లీవ్ పెడితే ఆ మేనేజర్ నన్ను జాబుల నుంచి తీసేస్తానంటున్నాడు. ఇవాళ వెళ్ళకపోతే నా జాబ్ పోతుందేమో అని అనుకొని భయపడుతుంది. లోపల హృదయ్ ఆఫీస్కి రెడీ అవుతూ అదే విషయం గురించి ఆలోచిస్తూ, ఈ మహాతల్లి బాబుని గాయంతో వదిలిపెట్టి డ్యూటీ అంటూ వెళ్ళిపోదు కదా అని అనుకొని, స్పందన అని పిలుస్తాడు. కావ్య బాబు పక్కన కూర్చొని ఆడుకుంటూ ఆ పిలుపు వింటుంది. వస్తున్నాను హృదయ్ గారు అంటూ స్పందన లోపలికి వెళ్తుంది. ఓ 2 రోజులు బాబుని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పడం విన్నావు కదా, బాబుని వదిలిపెట్టి డ్యూటీ అంటూ వెళ్ళకు, బాబుని జాగ్రత్తగా చూసుకో, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అంటూ హెచ్చరింపుగా చెప్తాడు. బింకు గురించి అలా కేరింగ్తో చెప్పడం చూస్తూ స్పందన ఆశ్చర్యంలో ఉంటే, తన ఆశ్చర్యాన్ని హృదయ్ గమనించి తడబడుతూ, అదే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మా దగ్గర ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతోనే అన్నాను అంటూ తప్పించుకుంటాడు. స్పందన ఎప్పటిలాగా మౌనంగా ఉంటుంది. చెప్పింది అర్థమైంది కదా అంటూ సీరియస్గా అడుగుతాడు. అర్థమైంది అన్నట్టుగా తల ఊపుతుంది. కానీ మనసులో తన భయాలు తనకుంటాయి. హృదయ్ తనని కోపంగా చూస్తూనే బయటకొస్తాడు. బింకు నవ్వుతూ కావ్యకి ముచ్చట్లు చెప్తుంటే బాబుని అపురూపంగా చూస్తూ వచ్చి, వెళ్దామా కావ్య అని అంటాడు. ఓకే అన్నయ్య అని చెప్పి బింకుని ముద్దు పెట్టుకొని, బాయ్ బింకు, ఈసారి వచ్చేటప్పుడు నీకు మరిన్ని చాక్లెట్స్ తీసుకొస్తాను అని అంటుంది. సరే అత్త అంటాడు బింకు నవ్వుతూ. కావ్య మరొకసారి ముద్దు పెట్టి అన్నతో వెళ్తుంటే హృదయ్ కూడా బాబు వైపు అపురూపంగా చూస్తూ కార్ దగ్గరికి వెళ్తాడు. స్పందన బయటకొచ్చి అదంతా చూస్తుంటే హృదయ్ కార్ ఎక్కబోతూ, చెప్పింది గుర్తుంది కదా అన్నట్టుగా కళ్ళతో తనకి మళ్ళీ సైగ చేస్తాడు. ఉంది అన్నట్టుగా భయంగా తల ఊపుతుంది. స్పందన చూస్తూ ఉండగానే హృదయ్ కారులో కూర్చొని స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. అలా వెళ్ళగానే స్పందనకి పెట్రోల్ బంక్ మేనేజర్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కాస్త కంగారు పడుతూనే లిఫ్ట్ చేసి, హలో అని అంటుంది. ఇంకా డ్యూటీకి రాలేదేంటి స్పందన అంటూ అటు నుంచి మేనేజర్ స్పందన మీద కవ్వింపుతో అడుగుతాడు. అది సార్, ఈరోజు నాకు లీవ్ కావాలి అని అంటుంది. లీవ్ అనగానే వాడు అదిరిపడుతూ, స్పందనని చూడకుండా ఉండలేకపోతున్నాను అని అనుకొని, ఇవాళ లీవ్ పెట్టాలి అనుకుంటే ఇక జాబ్ వదిలేసుకో అని అంటాడు. అయ్యో సార్, అలా అనకండి ప్లీజ్
అని అంటుంది తనకున్న ఆర్థిక ఇబ్బందులతో. ఇవాళ వస్తే నీకు జాబ్ ఉంటుంది. లేదంటే నీ జాబ్ హూస్టింగ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అది విని కంగారు పడుతూ బింకు కోసం అన్నీ వండి పెట్టి ఉంచాను. అవన్నీ బింకుకి దగ్గరలో పెట్టి నేను డ్యూటీకి వెళ్తే కరెక్ట్ అని అనుకుంటుంది. బింకుని రూమ్‌లో చాప మీద కూర్చోబెట్టి, వాడు ఆడుకోవటానికి చిన్న చిన్న బొమ్మలిచ్చి, తినడానికి వండిన పదార్థాలన్నీ దగ్గరగా పెట్టి, "నేను డ్యూటీకి వెళ్ళొస్తాను బింకు. నీకు కావాల్సినయి అన్నీ కూడా ఈ దగ్గరే ఉన్నాయి. పెట్టుకొని తింటావు కదా?" అని అడుగుతుంది. "నాతో పాటు నువ్వు కూడా ఉండొచ్చు కదా మమ్మీ" అంటాడు బాధగా చూస్తూ. డ్యూటీకి రాకపోతే జాబ్ పోతుందని మేనేజర్ చెప్పడం గుర్తొచ్చి, "నేను వెళ్ళటం చాలా అవసరం నాన్నా. ప్లీజ్ అర్థం చేసుకో" అని బాబు తల నిమురుతూ చెప్తుంది. "సరే మమ్మీ, నాకు ఆకలైనప్పుడు పెట్టుకుంటానులే. నువ్వు వెళ్ళిరా" అని అంటాడు. బాబుకి ముద్దు పెట్టి, త్వరగా వెళ్ళాలి అని అనుకొని బయటకొచ్చి, బాబుని వదిలిపెట్టి డ్యూటీ అంటూ వెళ్ళకు అంటూ హృదయ్ హెచ్చరించడం గుర్తొచ్చి, అమ్మో! వెళ్ళకపోతే ఈ కాస్త ఉద్యోగం కూడా పోతే కష్టమవుతుంది అని అనుకొని వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి పెట్రోల్ బంక్ క్యాబిన్‌లోకి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేస్తుంటే, తనకి ఎదురుగా కూర్చున్న మేనేజర్ తనని వంకర చూపులతో సొల్లు కార్చుకుంటూ చూస్తూ, "ఏంటో స్పందన, నువ్వొక్కరోజు రాకపోయినా నా మనసు చాలా బాధపడుతుంది. నువ్వంటే నాకు అంత ఇష్టం. నువ్వు కోరుకోవాలి గాని చందమామని కూడా తెచ్చి నీ ముందు పెడతాను" అనంటాడు. వాడి మాటలు స్పందనకి చిరాగ్గా అనిపిస్తాయి. ఒకప్పుడు శేఖర్ నుంచి ఇలాంటి మాటలు విని ప్రేమలో మోసపోవడం గుర్తొచ్చి, ఛీ అని విరక్తి చెందుతూ వెళ్ళబోతుంటే, "ఒక్క నిమిషం స్పందన" అంటూ వాడు దగ్గరకొస్తాడు. "ఏంటి?" అని కోపంగా అడుగుతుంది. "నువ్వేదో ఇబ్బందుల్లో ఉన్నావట్టుంది కదా! డబ్బు కావాలంటే ఇస్తాను" అని అంటాడు నవ్వుతూ. "అవునా? నాకు 25,00,000 కావాలి. ఇస్తావా?" అని అడుగుతుంది కోపంతో. 25,00,000 అనగానే వాడు బెదిరిపోతూ, "అంత డబ్బా? అంత డబ్బు నేనెందుకిస్తాను? కావాలంటే ఓ 500 1000 ఇస్తాను. తీసుకో" అని అంటాడు. 500 1000 కాదు. నువ్వు 25,00,000 ఇచ్చినా నీ మొహాన కొడతాను. కట్టుకున్న భార్యను ఉంచుకొని పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూసేవాడు సర్వనాశనం అవుతాడు అని చెప్పి బయటకొచ్చి తన యూనిఫామ్ షర్ట్ వేసుకుని డ్యూటీలో జాయిన్ అవుతుంది. వాడు కిటికీల నుంచి ఓ కార్‌లో పెట్రోల్ నింపుతున్న స్పందన చూస్తూ, "నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో తెలియడం లేదు స్పందన" అని అనుకుంటాడు. ఇంటి దగ్గర బాబు గురించి టెన్షన్ పడుతూనే తన డ్యూటీ తను చేస్తుంటుంది. అదే దారిలో భార్గవ్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు. వాడి పక్కనే చెంచాలాగా శేఖర్ కూడా కూర్చునుంటాడు. "హ్మ్. నువ్వు ఆ స్పందనని వెతకలేవు. హృదయ్‌ని దెబ్బ కొట్టలేవు. నీ దగ్గర అన్నీ మాటలే గాని చేతల్లేవు లేవు భార్గవ్" అంటాడు శేఖర్. "రేయ్ శేఖర్! నన్ను రెచ్చగొడుతున్నావా?" అంటూ కోప్పడతాడు భార్గవ్ పెట్రోల్ బంక్ వైపు కారు పోనిస్తూ. "కోప్పడటం కాదు. ఉన్నది చెప్తున్నాను. మనం కొనాలనుకున్న సైట్ ఆ హృదయ్ కొని కోట్లు ఖర్చుపెట్టి కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ కన్‌స్ట్రక్షన్ ఏదో ఒక విధంగా ఆపుతాను అన్నావు. కోర్టు చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగావు. పని కాలేదు. ఇంత ఎత్తున బిల్డింగ్ లేస్తుంది" అని అంటాడు శేఖర్. "ఆ హృదయ్‌ని నాశనం చేయటానికి కరెక్ట్ ఐడియా రావడం లేదు" అంటూ ఆ పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఒక కారు వెనక ఆగుతాడు. వాడి ముందు ఒక కారు. ఆ కారు ముందు ఇంకొక కారులో స్పందన పెట్రోల్ నింపుతూ ఉంటుంది. హృదయ్ మీద కోపంతో మాట్లాడుతూ భార్గవ్ ఇంకా స్పందనని చూడలేదు. స్పందన పెట్రోల్ నింపి ఆ కారు పంపించగానే ఇంకొక కారు వచ్చి ఆగుతుంది. దాంట్లో పెట్రోల్ పోస్తూ అనుకోకుండా వెనుక ఉన్న కారులో ఉన్న ఆ ఇద్దరిని చూసి షాక్ అవుతుంది. వాళ్ళని చూస్తున్నందుకు తన గుండె అదురుతూ ఉంటుంది. భార్గవ్ తల తిప్పితే ఖచ్చితంగా వాడికి స్పందన కనిపించేటట్టుగా ఉంటుంది అక్కడి దృశ్యం. చూస్తూ ఉండగానే స్పందన ఆ కారులో పెట్రోల్ నింపేసి
డబ్బులు తీసుకోగానే తన ముందు ఉన్న కారు వెళ్ళిపోయి భార్గవ కారు ముందుకొస్తుంటుంది. టక్కున స్పందన వాడికి మొహం చూపించకుండా వెనక్కి తిరుగుతుంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న భార్గవ్ యూనిఫామ్లో ఉన్న తన్ని వెనుకగా చూస్తూ 1000 రూపాయలది పెట్రోల్ కొట్టు అని అంటాడు. గొంతు విప్పితే గుర్తుపడతాడని గ్రహించి సైలెంట్గా ఉంటుంది. నీకేనమ్మా చెప్పేది అంటాడు భార్గవ్. శేఖర్ కూడా తన్ని వెనుకగా చూస్తుంటాడు. స్పందనకి తన యూనిఫామ్ షర్ట్ ప్యాకెట్లో మాస్క్ ఉండటం గుర్తొచ్చి వెంటనే మాస్క్ తీసుకొని పెట్టుకొని అయినా గుర్తుపడతాడేమో అని భయపడుతూ ఉండగా వేరే వర్కర్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ అతను టోపీ అక్కడ పెట్టి వెళ్తాడు. అది చూడగానే ఊపిరి పీల్చుకొని ఆ టోపీ తీసుకుని తలకు పెట్టుకుంటుంది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అని భార్గవ్ ఇరిటేటింగ్గా అనేసరికి నిదానంగా భార్గవ్ వైపుకి తిరుగుతుంది. భార్గవ్ తనని చూస్తుంటే స్పందన గుండెల్లో రైలు పరిగెత్తుతుంటాయి. కానీ వాడిని త్వరగా పంపించాలనే ఉద్దేశంతో వెంటనే మిషన్ స్టార్ట్ చేసి వాడి కారులో పంపు పెడుతుంది. భార్గవ్ కూడా స్పందనని గుర్తుపట్టకుండా స్పందన గురించే శేఖర్తో మాట్లాడుతూ ఆ స్పందన ఎక్కడో దగ్గర దొరుకుతుంది శేఖర్. నా కొడుకుని దక్కించుకోవడం కోసమేనా నా పెళ్ళాన్ని పట్టుకుంటాను అని మాట్లాడుతుంటే ఆ మాటలు తన మనసులో ఇంకా భయాన్ని పెంచుతుంటాయి. కొద్దిసేపటికి పంపు కొట్టడం అయిపోయి పెట్రోల్ పంపు తీసి పక్కన పెడుతుంది. పక్కన కూర్చున్న శేఖర్ తనకి డబ్బులిస్తాడు. స్పందన భయపడుతూనే ఆ డబ్బులు తీసుకుంటుంది. ఆ వెంటనే కారు వెళ్ళిపోతుంది. హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకున్న అంతలోపే అక్కడికి మరొక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో హృదయ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. హృదయ్ని చూడగానే తనలో మళ్ళీ కంగారు. కాకపోతే స్పందన ఇప్పటికీ కూడా ఆ మాస్క్ టోపీతోనే ఉంటుంది. హృదయ్ కాలు మాట్లాడి పెట్టేసి ఫోన్ వైపు చూస్తూనే 2000 కొట్టు అని అంటాడు. మాస్క్ టోపీతో తనని గుర్తుపట్టడు అనే ధైర్యంతో స్పందన ఉండిపోయి సరే అన్నట్టుగా తల ఊపి పెట్రోల్ కొడుతుంది. ఫోన్లో ఏదో చూస్తూనే హృదయ్ తనకి డబ్బులిచ్చి ముందుకు వెళ్తాడు. అలా స్టీరింగ్ పట్టుకొని కొంత దూరం వెళ్ళి ఫోన్ పక్కకు వేసి అనుకోకుండా సైడ్ మిర్రర్ వైపు చూస్తాడు. హమ్మయ్య హృదయ్ గారు నన్ను చూడలేదు అని అనుకుంటూ ఉండగా తను ఆ మిర్రర్లో కనిపిస్తుంది. స్పందన ఎంత టోపీ పెట్టుకున్నా మాస్క్ పెట్టుకున్నా తనని గుర్తుపట్టడానికి తన కళ్ళు చాలు హృదయ్కి. భార్గవ్ డైరెక్ట్గా చూసి గుర్తుపట్టలేకపోయినా హృదయ్ తన కళ్ళు చూసి గుర్తుపట్టి కోపంగా కార్కి బ్రేక్ వేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హృదయ్ స్పందన మధ్య ఇప్పుడు ఏం జరగబోతుంది? బాబును వదిలిపెట్టి వచ్చినందుకు స్పందన మీద ఎలా రియాక్ట్ కాబోతున్నాడు? ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలోకి మేనేజర్ వస్తే వాడి పరిస్థితి ఏంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.